మనం ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఓట్స్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మనం కొంచెం మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఏంటంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవి వచ్చేసి మనకి రోలెడ్ ఓట్స్ అన్నమాట. ఇవేంటంటే షుగరు బీపీ ఏమున్నా సరే ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేసుకోవడానికి మంచి ఫుడ్, ఇది హెల్దీ ఫుడ్. అయితే మనకైతే ఫస్ట్ ఏంటంటే ఇవి ఓట్స్ తీసుకున్నాం, తర్వాత ఫ్లాట్ సీడ్స్ అవిసె గింజలు, తర్వాత ఇవి వచ్చేసి నానబెట్టిన అవిసె గింజలు ఫ్లాట్ సీడ్స్ అంటారు. ఇవి వచ్చేసి ఏమో సగ్గు బియ్యం. తర్వాత ఇవి కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 3 hours అలా ముందుగా ఒక 1 hour బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చి పంకిన్ సీడ్స్, ఇవన్నీ అదే బాదము, జీడిపప్పు, నువ్వులు, పల్లీలు, కిస్మిస్. తర్వాత ఇవి వచ్చేసి అవన్నీ సీడ్స్ అన్నమాట. ఇవన్నీ మనం వెయ్యైనా వాడుకోవచ్చు. ఫస్ట్ వచ్చి మనం ఓట్స్ వాటర్లో వేసుకుంటున్నాము. వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనకి ఇవి కూడా వేసేస్తాము ఇందులోనే. ఇది ఒకసారి మీరు తాగి చూడండి ఎవరైనా, చాలా బాగుంటుందండి. ఏంటంటే మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మనం జాబులకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ చట్నీ అంటే టైము మనకు సెట్ అవ్వదు కాబట్టి హెల్దీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మంచి ఫుడ్ కూడా, అంటే మనకు ఆకలి కూడా వేయదు. ఎక్కువసేపు మనకి లంచ్ చేసే వరకు కూడా మనం దీని మీద వండుకోవచ్చు ఇంకా. ఎందుకంటే ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్, ఆల్ నట్స్, మిల్లెట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. మనకి ఇది హెల్దీ ఫుడ్ అన్నమాట. హెల్దీ మంచిగా మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్. ఇవి బాదాలు వచ్చి నానబెట్టిన బాదాలు ఇవి. అయితే యాక్చువల్గా తోలు మనం వీటికి తీసేసుకొని మనం ఇలాగా ఇందులో వేస్తాం అన్నమాట. తోలు తీసేసి బాదాలు వేసేసాం. ఓకే, తోలు తీసేసేసావా? ఓకే, గుడ్. తర్వాత ఇప్పుడు ఇవి కొంచెం ఉడకాలి. ఓకే, అంటే నాకు తెలిసి రోల్స్ ఓట్స్ ఎక్కువసేపు ఉడకతాయి అనుకుంటా. కొంచెం ఎక్కువసేపు ఉడుకుతాయి. మామూలు అంటే వేయంగానే అవి కొంచెం ఈజీగా మెత్తగా అయిపోతాయి. ఇవి కొంచెం మనకి ఏంటంటే ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండటం కోసం ఇవి మనకి ఏంటంటే మామూలు అటుకులు కన్ను ఓట్స్కి మామూలు అటుకులు కూడా ఉంటాయి కదా, రకాలు ఉంటాయి. ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే. రోల్ ఓట్స్ అనేది ఏంటంటే డైరెక్ట్గా ఒక నొక్కినట్టుగా ఉన్నాయి అవి. అలా ఉంటాయి, రఫ్గా అయినట్టుగా లేవు. చూస్తే కూడా ఇలా ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి. అవును, ఇవి చాలా కొంచెం ఉడకటం లేట్ అయినా స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉండదంట. స్వీట్నెస్ ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవడానికి మంచిది అన్నమాట. ఇది షుగర్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా. ఓకే, ఓకే. ఆకలి ఎక్కువ ఉండకపోవటం వల్ల కొంచెం అదేనా ఇంతకీ నువ్వు చిక్కుపోవడానికి కారణం అదేనా? అయ్యయ్యో, నేను అలా అనుకోవట్లా. చాలా శ్రమ పడ్డా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే ఆకలి అయింది కదా, తాగుతాం మళ్ళీ మనకి లంచ్ టైం వరకు కూడా మళ్ళీ మనకి ఆకలి ఉండదు ఇంకా. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నేను కూడా ట్రై చేయాలి రేపటి నుంచి. ఏంటి అలా అంటున్నావు? చక్క చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ ఎప్పుడో అడిగితే నేను ఎప్పుడో చెప్పేది. నువ్వు ఎప్పుడు ఫస్ట్ నుంచి
అంటే ఈ మధ్య మొదలు పెట్టా. నాకు ఒక వేరే ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పింది, అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను. అంత ముందు నాకు తెలిసేది కాదు, లేకపోతే నీకు చెప్పేదాన్ని. ఓకే ఓకే ఓకే. నీకు ఇది తిన్నా ఇంకేం తినకూడదు, సరిపోతుందిగా మన చక్కగా సరిపోయింది. నాకు సరిపోదేమో అనుకుంటున్నాను. లేదు లేదు, ఎవరికైనా సరిపోతుంది. నువ్వు సన్నగా ఉంటున్నావు కాబట్టి నీకు సరిపోతుంది. అట్లా కాదు, పెద్దవాళ్ళు లావుగున్నోళ్ళు తీసుకోవచ్చు, సన్నగున్నోళ్ళు తీసుకో, ఎవరికైనా హెల్దీ ఫుడ్ కదా ఇది. ఇంకా అన్ని ఉంటాయి కదా మనకు, అన్ని ఆల్రెడీ వచ్చేసాయి కదా ఇందులో. తొందరగా ఆకలి అయిపోకుండా మనకి డ్రై ఫ్రూట్స్ మంచిదేలే, మినరల్, ఐరన్, నువ్వులు కూడా ఉన్నాయి కదా, నువ్వులు కూడా ఐరన్, వెరీ గుడ్. స్వీట్ కోసం ఏం వేస్తారు మరి? లేదా మనం బనానా వేసుకోవచ్చు, లేకపోతే ఖర్జూరాలు ఉంటే, ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. యాక్చువల్ ఖర్జూరాలు మంచిది, లేదంటే హనీ వేసుకుంటాం. ఓహో, హనీ ఉందా? హనీ వేసుకుంటాం. తర్వాత పాలు పెట్టారు మీరు, లాస్ట్ లో మిల్క్ కూడా కలుపుతారా? ఓకే ఓకే ఓకే. చాలా అయితే హెల్దీ ఫుడ్, పర్వాలేదు, తినొచ్చు. నేను కూడా తగ్గొచ్చు. తగ్గుతారు ఎవరైనా. అమ్మో, నేను 75 ఉన్నానండి బాబు, నేను 65 రావాలి, వస్తానంటారా? ఈజీగా వస్తారు. ఎన్ని మంత్స్ పడుతుంది అంటారు? ఏముంది, ఈజీ. ఒక కరెక్ట్గా మనం ఇంకా ఏది మీద దృష్టి పెట్టాం కాబట్టి ఇదే తీసుకుంటాం. ఏదైనా మధ్యలో ఆకలి వేస్తే చిన్న ఫ్రూట్ ఏదైనా తినొచ్చు మధ్యలో, ఓకే ఓకే, తినాలనుకుంటే. లేకపోతే అసలు ఆకలి వేయదు, ఆల్మోస్ట్ ఇదే సరిపోయింది మనకి. ఓకే ఓకే. ఎవరైనా తయారు చేసుకుని ఈజీగా చేసుకోగలిగేది అనమాట. మీ ఇంట్లో అందరు ఇవే వాడతారండి, మీరు ఒక్కళ్ళేనా? మన ఇష్టం. ఒక్కొక్కటి పిల్లలంటే వాళ్ళకి టైమింగ్స్ వేరే ఉంటుంది కదా, ఒక్కొక్కళ్ళు అది తాగుతారు, లేదంటే అట్లా ఉంటుంది. అందరూ ఆల్మోస్ట్ ఇదే బెటరు. ఒకసారి ఇదే దీనికే ప్రిఫర్ చేస్తాం. ఉడకటానికి టైం పడుతుంది, బాగా టైం పడుతుంది మరి, అంటే కొంచెం బాగుండాలి, జాలాగా అవ్వాలి కదా. అవునవునవును. తిప్పండి, ఎలా ఉంటుందో చూస్తాను నేను కూడా. ఉడికిద్ది, చాలాసేపు పట్టిద్ది. సరే అండి, ఒకటి నాకు డౌట్, ఇది ఏమన్నా నానబెట్టి పెట్టుకుంటే ఈ ఓట్స్ని తొందరగా అయ్యే సూచనలు ఉన్నాయా? ఓకే ఓకే, అది మనం నానబెట్టలేదు కాబట్టి ఓట్స్ని లేట్ పడుతుంది. కానీ ఎక్కువసేపు నానబెడితే కొంచెం ఎక్కువసేపు తొందరగా అవుతుంది. ఓకే ఓకే. మన సగ్గుబియ్యం ఇవి ఒకసారి నానబెట్టి, అదే ఇప్పుడు నేను ఎలా చేయాలని అన్నాను కాబట్టి మీరు సడన్గా స్టార్ట్ చేశారు కదా, ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేయడం అంటే మరి అంతే కదా, అందుకే అన్ని నానబెట్టుకొని ఉండాలి. మీరైతే నైట్ నానబెట్టుకుంటారండి ఇవన్నీ? నైట్ నానబెట్టుకుంటే ఇంకా బెటర్. అంటే మీరు నాకు తెలిసి అయితే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు నానబెట్టుకుని మనం ఒక్కోసారి పని చేసుకొని చేసేసుకోవచ్చు. వాల్నట్స్ అవి కూడా వేసుకోవచ్చు ఉంటే, మీ దగ్గర లేవంటున్నారు. డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కూడా వేసుకోవచ్చు, ఏదైనా హెల్తీయే కదా. అవునవును. వాటర్ సరిపోతాయా? చక్కగా మనకి జాలాగా వచ్చేస్తుంది ఇలా. అవును, చిన్నపిల్లలకు కూడా జావా అంటారు. ఇప్పుడు రాగి జావా చేసుకుంటున్నాం కదా, ఇంకా అలాగే ఇది ఓట్స్ జావా, డ్రై ఫ్రూట్స్ జావా. అయితే చిన్నపిల్లలకు బాగా బేబీగా ఉన్నప్పుడు కూడా ఇవి తీసేసి ఓన్లీ జావ కూడా పట్టించవచ్చు మన పిల్లలకి. ఓకే ఓకే, మంచిది కూడా హెల్దీ కదా అది కూడా. ఇలా ఒట్టి జావ లాంటిది ఉంటుంది కదా, స్పూన్ తో కూడా వాళ్ళకి 6 months. ఇలా ఇంకొక ఆప్షన్ కూడా ఉండొచ్చేమో నాకు తెలిసి, ఇవంతా పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటది కదా, తొందరగా అయింది. నవ్వులి మనం తినటం కంటే పౌడర్ చేసి వేసుకుంటే ఇంకా. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే కొంచెం నవ్వలేరు, పళ్ళు ఉండవు, అటువంటి వాళ్ళు అయితే పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. మంచి ఫుడ్ అండి, సూపర్ అయిన ఫుడ్. మేము తెలియక మామూలు వర్డ్స్ ఉంటాయి కదా, అవి పాలల్లో వేసేసుకొని ఇలా ఒక 5 minutes కూడా పట్టదు అవి ఉడకడానికి. ఆ ఉడకబెట్టి పాలు వేసుకొని తాగేస్తున్నాను నేను. దానివల్ల నేను ఇంకా ఒళ్ళు వస్తుందేమో అనిపిస్తుంది. ఇదేదో బాగున్నట్టుంది, ఇదే చేయాలి ఇక నుంచి నేను కూడా. వేసేస్తున్నారా? అయిపోయిందా? వేస్తున్నాము. ఎన్ని కావాలో మన ఇష్టం, అది మనకు కావాల్సినవి వేసుకోవచ్చు. ఓకే. ఇది ఒక్కళ్ళకి సరిపోద్దండి? ఇది ఒక్కళ్ళకి
ఒక డ్రై ఫ్రూట్స్కి ఒక గ్లాస్ వాటర్ వేస్తారు కాబట్టి ఒక గ్లాస్ అవుతుందా? ఒకళ్ళకి సరిపోతుంది అన్నమాట. ఓకే ఓకే. ఇంకా కొంచెం ఉడకవలసి వస్తుంది, ఇవి వేసారు కదా. ఇందులో ఇంకా ఇందులో మనం ఇంకా కావాలంటే యాపిల్ ఉంటది కదా, యాపిల్ తురిమి వేసుకోవచ్చు, క్యారెట్ తురిమి వేసుకోవచ్చు. అది కూడా మంచి బ్లడ్ పడుతుంది కదా. క్యారెట్ ఒకటి, యాపిల్ ఒకటి, బీట్రూట్ ఇలాంటివి ఏవైనా మనం హెల్దీగా ఉండేవి ఏవైనా వేసుకోవచ్చు ఇందులో వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని. విడిగా తినాలంటే తినలేం కదా, అందుకని ఏంటంటే కలిసిపోతుంది. ప్లస్ మనకి కలర్ మారుద్ది, కొంచెం చూడటానికి కలర్ఫుల్ గా ఉంటది. ఓ వెరీ గుడ్. అప్పుడు మనకి తాగాలి, పిల్లలకైతే ఇష్టంగా తాగుతారు. ఇంకా వెరైటీ రెసిపీ అండి అయితే అయింది, కానీ వెరైటీ రెసిపీ బాగుంది, అందరికి ఇష్టమయ్యేది అనమాట. వేస్తో సంబంధం లేదు కదా. వేస్తో సంబంధం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. తెలుగుగానే పళ్ళు లేని వాళ్ళకి పౌడర్ చేసుకొని వేసుకోవడమే వేసుకోవచ్చు అన్నమాట. బాగుంది. ఇలా మనం ఇంకా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర టిప్స్. తొందరగా అయిపోద్ది. ఇలా జాబ్ హోల్డర్స్, జాబ్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ అయిన ప్రాసెస్, 10 minutes అయిపోయే ప్రాసెస్. దగ్గర ఉన్నాము, లేకపోతే అలా పెట్టేసేసి మన పని మనం చేసుకుంటా ఉంటే అది అయిపోతాం. అవును, ఇంకా నానబెట్టుకొని చేసుకుంటే ఇంకా 5 నిమిషాలు కూడా పట్టదు అనిపిస్తుంది. ఇప్పుడు మనం 10 minutes కూడా అవ్వలేదు కదా, అయిపోయింది. పాలు పోస్తారా మరి ఎలా? కొంచెం పాలు పోస్తాం. కాసిన పాలు పోసుకుంటే తక్కువ సేపు కాగిద్ది, కాయని అయితే కొంచెం సేపు ఎక్కువ పట్టిద్ది, అంతేగా అన్నారు. ఓ పాయసం సూపర్, తినాలనిపిస్తుందండి చూడంగానే నాకు ఇప్పుడే. ఓట్స్, డ్రై ఫ్రూట్స్, జావా బ్రేక్ఫాస్ట్, సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. హెల్దీ డ్రై ఫ్రూట్స్, ఓట్స్, హెల్దీ డ్రై ఫ్రూట్స్, ఓట్స్ కలిపి జావా బ్రేక్ఫాస్ట్. మనకి ఇంకోటి ఏంటంటే రాగి పిండి ఉంటుంది కదా, ఆ రాగి పిండి కూడా కొంచెం ఇలాగే చేసుకోవచ్చు కావాలంటే అందులో కూడా ఇలా వేసుకొని. ఓకే ఓకే, అయిపోయినట్టుండి. అయిపోయింది. సూపర్ అండి, చాలా కలర్. ఇప్పుడు తేనె ఎప్పుడు వేస్తారు? తేనె లాస్ట్లో దింపాక తాగే ముందు వేసుకోవచ్చు. ఇప్పుడు తేనె వేస్తారా? తేనె లాస్ట్లో మనకి తగినంత, మనం ఎంత స్వీట్ తింటామో అంతవరకు చూసుకొని అంత. ఖర్జూరం మ్యాష్ చేసి కూడా వేయచ్చు. లేదు అని అది లేదు అంటే ఇప్పుడు మీరు లేదన్నారు కాబట్టి తేనె వేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే మనం ఈ స్వీట్ పంచదార వద్దనుకోను కదా, అందుకని లేకపోతే వాడుకోవచ్చు కాబట్టి. వెయిట్ పెరగకుండా ఉండటం కోసమని షుగర్ వాడడం కాబట్టి, బెల్లం వాడడం కాబట్టి తేనె, లేదంటే నోరూరుస్తున్నారండి బాబోయ్, నోరూరుతుంది. రోజు ఇదే తినాలనిపిస్తుందేమో నాకు. అందరూ బాగా ఇష్టంగా తింటారు, ఇది చాలా హెల్దీ ఫుడ్ కదా. చూసారా ఎంత బాగుంది. ఇదండి మనకు హెల్దీ ఫుడ్ రెడీ, హెల్దీ బ్రేక్ఫాస్ట్ జావా రెడీ. ఇది మనం ఇలాగా కప్లో పోసుకొని
ఆల్మోస్ట్ అన్నీ ఇందులో యాడ్ అయిపోయినాయి. ఇలా మనం విడివిడిగా తినాలంటే తినలేం కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇలాగా కప్లో పోసేసుకుంటాం. కరెక్ట్గా కప్పుడు వచ్చిందండి ఒకళ్ళకి కరెక్ట్గా చేస్తారు మీరు, కరెక్ట్గా చేస్తారండి. ఒక్కళ్ళకి కరెక్ట్ సరిపోద్దండి. మార్నింగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది తాగితే ఇంకా అంతే, లంచే ఇంకా ఏకంగా లంచ్ ఇంకా అంతే. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. నాకు మంచి ఫుడ్ని పరిచయం చేశారు. ఓకే, ఇక నుంచి నేను కూడా ఇదే ప్రిపేర్ అయ్యి మీకులాగా తగ్గటానికి ట్రై చేస్తానండి. ఓకే ఓకే, వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.